హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, మాకు ఈ వీకెండ్ మొత్తం కూడా చాలా బిజీగానే ఉంటుంది. మంచి బిజీగా. ఎలా అంటే 2 పూజలు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఈ రోజు ఇట్లా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు భగవద్గీత, రేపేమో సత్యనారాయణ స్వామి వ్రతము. అట్లంతా మంచిగా అనిపిస్తుంది. ఎస్పెషలీ ఇయర్ కార్తీక మాసం అయితే నా చుట్టుపక్కల కూడా చాలా పూజలు అవన్నీ జరుగుతున్నాయి. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఇండియాలో అసలు ఎంత బాగుంటది కదా కార్తీక మాసం. పొద్దున్నే లేస్తాం చలికాలంలో, మళ్ళీ ఇట్లా మనం గుడికి వెళ్ళి ఇట్లా దీపాలు పెట్టినప్పుడు చలి, ఆ వార్మ్నెస్ దీపాలతో చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు ఆ పీరియడే నాకు వెరీ డివైన్ గా ఉంటది. నేను ఒక్కసారి కార్తీక పౌర్ణమికి ఇక్కడ కూడా నేను చేసుకున్న 365 ఒత్తులు చేసి పెట్టా. బట్ పెట్టినప్పటి నుంచి నాకు అట్లా భయం అయితే ఉండే, అమ్మో పెట్టా దీపం పెట్టా, చాలా ఎక్కువ పెడతాం కదా, భరత్ నువ్వు అంతా భయపడితే అసలు పెట్టకో అన్నాడు. అండ్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడు గుడికి వెళ్ళి అయితే పెట్టలేదు, ఇంట్లోనే ఒకసారి పెట్టా. అనుకుంటున్నాం ఈసారి కార్తీక మాసం అయిపోయేలోపు గుడికి కూడా ఒకసారి వెళ్ళి దీపాలు పెట్టి రావాలి అని చెప్పి. మా మమ్మీ చెప్తుంది నేను పెట్టాలి అనుకుంటున్నాను. సర్లే నేను పెట్టా, మీ ముగ్గురి కోసం నేను మొక్కుకొని నేను వెలిగించా అని చెప్పి చెప్తా ఉంటుంది. అండ్ అవన్నీ అయిపోతే ఏం కావాలి బ్రేక్ఫాస్ట్ కి నీకు? నిన్న పన్నీర్ చేసావు కదా? యా చేసా. పన్నీర్ తోటి ఏదో చేసే బ్రేక్ఫాస్ట్. ఐ నీడ్ సమ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్. అమ్ములు, మీకేమైనా కావాలా నాన్న బ్రేక్ఫాస్ట్? బ్రేక్ఫాస్ట్ వద్దా? యా జేషుల్ ఐషానికి బ్రేక్ఫాస్ట్ వద్దని చెప్పి పన్నీర్ చేసిన వెంటనే అది తింటది. పన్నీర్ చేస్తే తింటుంది. ఓకే చేస్తా. హోమ్ మేడ్ పన్నీర్ చేసి పెట్టుకున్నా. ఇది నేను పన్నీర్ని మనకు బ్రెడ్లో స్ప్రెడ్ లాగా యూజ్ చేస్తాను. అండ్ దీంట్లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఎక్కువ కారం ఏమి ఉండదు. ఇది కొంచెం కొత్తిమీర. అండ్ ఇది ఇట్లా స్మూత్ పేస్ట్ లాగా రావాలి అంటే మనకి ఏదైనా లిక్విడ్ బేస్ కావాలి, సో మిల్క్ యాడ్ చేస్తాను. అండ్ పనీర్ కూడా మీరు చాలా మంది, నేను నిన్న స్టేటస్ పెట్టా, చాలా పనీర్ ఎక్కడి నుంచి తీసుకుంటారు మిల్క్ అంటే మాకు నియర్ బై ఫామ్ ఉంది. ఇంతకు ముందు కూడా బ్లాగ్స్ లో చెప్పాను నేను, ఆ ఫామ్ నుంచి తెచ్చుకుంటాం మిల్క్. ఇప్పుడు వెళ్ళి ఫామ్కి వెళ్ళి మళ్ళీ మిల్క్ తీసుకురావాలి. ఈవినింగ్ చెప్పా కదా పూజ ఉందని, నేను కూడా చెప్పా ప్రసాదం తీసుకొని వస్తాను, ఫుల్ మకానా పాయసం చేసి తీసుకొస్తాను నేను అని చెప్పి. దానికోసం ఫ్రెష్ పాలు తీసుకొద్దాము అనుకుంటున్నాను. ఫామ్ మిల్క్ అవసరం లేదు పన్నీర్కి. హోల్ మిల్క్ మీకు హోల్ ఫుడ్స్ లో అట్లా దొరుకుతుంది, హోల్ మిల్క్, దాంతో కూడా మంచిగా వస్తుంది పనీర్. నేను కాస్కోలో తెచ్చుకున్నది ఇంతకుముందు A2 మిల్క్. ఎక్కువ రాదు పనీర్, బట్ ఆ మిల్క్ నా అన్ని మిల్క్స్ నాకు పడవు, బట్ నా టమ్మీ మీద అంత హార్డ్ గా అట్లా ఏం లేకుండా మంచిగా ఉండేది. అండ్ ఈ మిల్క్ కూడా అస్సలు అట్లా లేదు. బట్ కొన్ని ప్లేసెస్ నుంచి తెచ్చిన మిల్క్ లో వైటమిన్ డి యాడెడ్ అని ఎక్కువ పర్సంటేజ్ తో ఉంటే అది నాకు ఒక విధమైన చేదులాగా అట్లా అనిపించేది, అస్సలు తాగలేకపోయేదని ఆ మిల్క్ అయితే. చాలా బాగుంటుంది, చాలా బాగుంది. మీరు బ్రెడ్ మీద ఇది స్ప్రెడ్ పెట్టేసి చీజ్ స్లైస్ పెట్టేసి టోస్ట్ చేసి ఇవ్వచ్చు, కిడ్స్ కి మంచిగా నచ్చుతుంది. నేను జస్ట్ పాన్ పైన చేసేస్తాను. అండ్ సార్ట్ అవుట్ బ్రెడ్ అయితే ఇంకా బెటర్. బట్ కానీ రీసెంట్ గా నేను చెప్పాను కదా నాకు రూట్ కెనాల్ అయింది అని చెప్పి, స్టిల్ అది హీలింగ్ ప్రాసెస్ లో ఉంది. సో కొంచెం సాఫ్ట్ బ్రెడ్ తెచ్చుకున్నా, శాండ్విచ్ బ్రెడ్ తెచ్చుకున్నాను టెడ్ జోస్ నుంచి. ఐషాని సార్ట్ అవుట్ తినలేదు, తనకి చిన్న ఉంటాయి కదా పళ్ళు నొప్పి వస్తాయి. అండ్ ఇక్కడ విగ్లిటీత్ ఉంది దానికి. తర్వాత ఇక్కడ టూత్ వస్తున్నాయి, కింద వస్తున్నాయి, పాపం నాకు చాలా ప్లేసెస్ లో వస్తూ ఉన్నాయి. అండ్ నాకు ఎవరో పెట్టారు అప్పుడే పళ్ళు ఊడే అంటే, అవును తనకి ఆల్రెడీ కింద 2 పళ్ళు లేదు 4 పళ్ళు ఊడిపోయి ఆ 4 పళ్ళ ప్లేసెస్ లో 2 కొత్తవి వచ్చాయి తనకి కదా నాన్న. సో శాండ్విచ్ బ్రెడ్స్ ఇవి. మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి, బాగా ఫిల్లింగ్ ఉంటుంది. ఐషానికి స్ప్రెడ్ అయితే కొంచెం తక్కువనే పెడతాం, తను కొంచెం ఫ్లేక్స్ వేసా కదా కారం ఉంటుంది అందుకని. అండ్ చాలా చీజ్ వేస్తా తనకి.
మీరు ఇంకా దీన్ని అమ్మి చేసుకోవాలి అంటే యూ కెన్ స్టిల్ డూ దిస్ కొరియాండర్ మింట్ చట్నీ ఉంటుంది కదా, అది కూడా ఒక లేయర్ యాడ్ చేయొచ్చు. సో మోస్ట్ ఆఫ్ నా కుకింగ్ కొంచెం సింపుల్గానే చేసుకుంటాను నేను. ఫస్ట్ శాండ్విచ్ ఐషాని కోసం, సో అందుకే మంచిగా జనరస్ అమౌంట్ ఆఫ్ గీ ఆర్ బటర్ అట్లా యాడ్ చేస్తా. ఎప్పుడైతే మళ్ళీ ఇంకా బటర్ యాడ్ చేయడం గీ తీసుకుందాం. అంటిల్ చీజ్ మెల్ట్స్ దీన్ని మంచిగా ప్యాన్ పైన పెట్టేస్తే చాలా బాగుంటుంది. తన ఒక్కొక్కసారి నాకు ఇట్లా లంచ్కి కూడా తీసుకొని వెళ్తుంది. నేను అడిగా చీజ్ మంచిగానే ఉంటుంది అన్న, లంచ్కి నువ్వు తీసుకెళ్తావు కదా, ఇట్లా ఏమైనా గట్టిగా అయిపోతుందా ఇట్లా అవుతుందా అంటే ఏమవ్వదు, చాలా సాఫ్ట్గా మంచిగా ఉంటుందమ్మా అని చెప్పింది. నచ్చిందా నీకు అది? ఏమైనా మోడిఫికేషన్స్ కావాలా? అది ఓకేనా? సరే. This is for you. సో పాయసం చేయడం స్టార్ట్ చేసేసి అది చాలా సింపుల్, పెద్ద హడావిడి పడాల్సిన అవసరం లేదు. పాలు బాగా బాయిల్ చేయాలి, బాగా బాయిల్ చేసి ఇట్లా హాఫ్కి వచ్చేస్తాయి కదా, అప్పుడు మీరు రోస్ట్ చేసుకున్న మఖానా తర్వాత డ్రై ఫ్రూట్స్ పౌడర్ అవన్నీ వేసేయాలి. ముందే దీంట్లో సాఫ్రాన్ వేసి పాలు బాయిల్ చేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇంకా నేను ఆలోచిస్తున్నాను ఏదో చక్కెర అయినా బెల్లం వేయినా అని చెప్పి, బట్ నేను వాడేది 24 మంత్ర ఆర్గానిక్, అది కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది, వద్దులే అని చెప్పి చక్కెర వేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీన్ వైల్ నేను చేసుకుంటుంటే నా ఆర్డర్ ఒకటి ప్లేస్ చేసి కూడా వచ్చింది ఐషాని కోసము. మాకు ఇక్కడ వింటర్ బాగానే స్టార్ట్ అయిపోయింది, అందుకని ఆమెకు ఒక జాకెట్ తీసుకోవాలి అని చెప్పి ఈ పఫర్ తీసుకున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ నాట్స్ట్రామ్లో ఒక బ్రాండ్ ఉంటుంది నెక్స్ట్ అని చెప్పి, ఓవర్ ప్రైజీ ఉండవు అండ్ అట్ ది సేమ్ టైం మంచిగా అనిపిస్తాయి నాకు ఆ బ్రాండ్లోది. సో అవే ఎక్కువ తీసుకుంటాను నేను ఐషానికి. ఇది నాకు తనకి బాగా నచ్చింది. చిన్నవి నేను అడుగుతాను తనకి ఇట్లా పఫర్స్ కనెక్ట్ అయినా ఇవి 2 ఆప్షన్స్ 3 ఆప్షన్స్ చూపిస్తాను. ఏ కలర్ కావాలో చెప్పు, నీకు నచ్చింది పిక్ చేసుకోవాలి. తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకొక డ్రెస్ తీసుకున్నట్టు లాంగ్ డ్రెస్ తనకి చాలా ఇష్టము. అండ్ ఇది కూడా ఒకటి తీసుకున్నా. ఇక్కడ వీళ్ళకు ఉంటాయి కదా క్రిస్మస్ పార్టీస్ అని చెప్పి అట్లా అయితే దానికి మంచిగా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాం. ఇట్లా లూజ్ అవుతుంది, ఇలా చిన్నగా అవుతున్నాయి తనకి. చూడాలి లేసాక ఆమెకి చూపించాలి. తనకు నచ్చే తీసుకున్నా ఇది కూడా. అండ్ మీరు కూడా అట్లా వేస్తారా కిడ్స్కి? నేనైతే ఐషానికి 4 years అప్పుడు కొన్నా జాకెట్, 4-5 సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ మార్చారు. ఎవ్రీ 2 yearsకి మారుస్తూనే ఉంటున్నా. అది అట్లీస్ట్ వాళ్ళు ఒక 20-21 వచ్చే వరకు షూస్ జాకెట్స్ ఇట్లా మారుస్తూనే ఉండాలనుకుంటా వెరీ ఆఫ్టన్. నాకైతే షూస్ అయితే ఆగస్ట్లో కొన్న షూస్ నాకు ఇప్పుడు అనిపిస్తున్నాయి తనకేమో టైట్ అవుతుందా లేదా, అందుకే నేను రోజు చెక్ చేస్తున్నాను నీకు కంఫర్టబుల్ ఉందా లేదా అని చెప్పి, లేకపోతే మారుద్దాము అని. అండ్ వెళ్ళి పాయసం చూసుకోవాలి ఇప్పుడు. ఈ డ్రెస్
ఐషానికి మా అమ్మ 2 years ఉన్నప్పుడు తీసుకొని వచ్చింది. ఈ డ్రెస్ ఇంకొక డ్రెస్ ఇప్పుడు పట్టింది. ఎంత పెద్ద డ్రెస్ తెచ్చింది అమ్మమ్మ నీకు అంత చిన్నప్పుడు. వెళ్దామా? పాయసం తీసుకొని ఓకే. కీర్తన్ స్టార్టెడ్ అంట. కింద ఇక్కడే మన కమ్యూనిటీ తెచ్చుకో. మన కమ్యూనిటీ నాన్న 2 minutes పడుతుంది అంతే. మరి నుంచి కీర్తన ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా మేము కూడా స్టార్ట్ అవుతున్నాం. వెళ్దామా? చలో. పూజ మంచిగా అయింది. నేను అనుకున్నాను ఐషాని మంచిగా కూర్చొని 2 hours చాంటింగ్ చేస్తుంది వింటది అనుకున్నా. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఉంటారు, కనీసం ½ second కూడా నా పక్కన కూర్చోలేదు. బట్ నాకైతే చాలా మంచిగా అనిపించింది. 2 hours వితౌట్ ఎనీ ఇట్లా ఫోన్ చూసుకోవడం కానీ లేకపోతే ఏదైనా మాట్లాడడం కానీ ఏది లేదు. జస్ట్ ఇట్లా మంచిగా అనిపించింది. దేవుడి చాంటింగ్ అదంతా కూడా నీకు నచ్చిందా? చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఇట్లా ఒక ఇట్లాంటి బ్రేక్ కావాలేమో నాకు అనిపించింది. చాలా బాగుంది. అండ్ ఇంకేముంది, ఈ రోజు కూడా అయిపోయింది. రేపు మార్నింగ్ మళ్ళీ ఇంకొక పూజ ఉంది, సత్యనారాయణ స్వామి పూజ. దానికోసం ఐషానికి వేసే డ్రెస్ అవన్నీ కూడా తీసి పెట్టాలి. ఎల్సా రెడీ అయిపోయావా? గుడ్ మార్నింగ్. మార్నింగ్ మాస్క్ వేసుకొని చెప్పా కదా ఇంకొక పూజ ఉంది అని చెప్పి. అండ్ నాకు స్కిన్ కూడా బాగా డ్రై అనిపించింది, డ్రై, డల్ అండ్ డీహైడ్రేటెడ్. సో ఇట్లా మాస్క్ పెట్టేసుకొని డైరెక్ట్గా షవర్కి వెళ్ళిపోయి మంచిగా రెడీ అవుదాం అనుకుంటున్నాను. భరత్ చెప్పాడు ప్రశాంతంగా టైం తీసుకొని రెడీ అవ్వు మంచిగా. ఐషాని నేను రెడీ చేసేస్తాను, నేను రెడీ అయిపోతా అని చెప్పి. ఇక్కడ ఎట్లనే ఈవెంట్స్ అట్లా వెళ్ళాలి అనుకున్నా తల్లి. సరేనా వెళ్ళాలి అనుకున్నా. భరత్ చెప్పాడు ఫస్ట్ నువ్వు అసలు పట్టించుకోకు అమ్మ గురించి, నేను మొత్తం రెడీ చేసుకొని వస్తా, టేక్ యూర్ టైం, ప్రశాంతంగా టైం తీసుకుని మంచిగా రెడీ అవ్వని చెప్పి. నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఒక 1.5 hour ఫేస్ అట్లా మంచిగా ఫేస్ మాస్క్ వేసుకొని కాసేపు ఏదైనా స్పాటిఫైలో పెట్టుకొని రిలాక్స్డ్ గా మంచిగా బాగా తీసుకొని. బంగారు చూసాను. సూపర్ తల్లి, సూపర్ అమ్మ. సో అలా ఫ్రెష్ అప్ అయిపోయి మంచి పట్టు సారీ కట్టుకుంటున్నా. యాక్చువల్గా నా దగ్గర అది లాస్ట్ పీస్ లేదు. ఇట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ సౌఖ్యత. అయిపోయాయి అన్ని కూడా చూపిస్తాను. నా కోసం ఒకటి పెట్టుకున్నాను నేను. పూజ కోసం అయితే రెడీ అయిపోయా. దిస్ ఇస్ మై సారీ. చాలా బ్యూటిఫుల్ ఉంది కదా భరత్? చాలా బాగుంది సారీ. సో ఇలా రెడీ అయ్యా నేను. ఐషాని పైన వాళ్ళ మామలతో మాట్లాడుతుంది. చెప్పా కదా ఈ రోజు వేసుకున్న డ్రెస్ కూడా తను 2 years ఉన్నప్పుడు కొన్నది, ఇప్పుడు సరిపోయింది. అది కొద్దిగా గుచ్చుకుంటుందంట. సో దీన్ని ఎవరు స్టిచ్ చేశారో నాకు వాళ్ళు కావాలి. అది రెడీమేడ్ డ్రెస్ అమ్మా అంటే ఎవరో ఒకరు స్టిచ్ చేసే ఉంటారు కదా, వాళ్ళ కనుక్కోండి ఎలా కుడతారు పిల్లలకు అని అడుగుతుంది. సో అది అలా కంటిన్యూ అవుతుంది. అందులో నేను భరత్ కొన్ని ఫొటోస్ అట్లా దిగేసేసి ఇంకా తనని కూడా కిందకి పెంచేసి వెళ్ళిపోతుంది. స్టార్ట్ అయిపోయాము. ఐషాని టైం వేస్ట్ అవ్వకుండా అక్కడ కూడా ఒక బుక్ తెచ్చుకొని పెయింటింగ్ చేస్తుంది. అంతేనా కన్నా? యా. నాకు ఐషానికి మంచిగా భరత్ ఫొటోస్ తీస్తాడు. అమ్మ ఉన్నప్పుడు మా ముగ్గురికి, మా అమ్మకి వచ్చినట్టు ఖచ్చితంగా తీసేది. ముగ్గురు దిగండి అని చెప్పి. టైం కూడా లేకుండా ఇట్లా ట్రైపాడ్ సెట్ చేసుకుని ముగ్గురం దిగుదాము అన్నా కూడా వచ్చాకైనా దిగుదాం, ఒక ఫోటో దిగి అట్లా పెట్టుకుందాం. భరత్ ఏమో చిన్న ప్లాంట్ అట్లా పిక్ చేసుకోవడానికి వెళ్ళాడు. మనం ఏం చేస్తున్నాం ఐషాని? నేను కామ్గా ఉన్నాను. నువ్వేం చేస్తున్నావు? ఏం తింటున్నావు నువ్వు? చాక్లెట్ తింటున్నావు. మంచిగా పూజ అయిపోయింది అండ్ బాగా టైం స్పెండ్ చేసి పిల్లలు కూడా ఫుల్ గా ఆడుకున్నారు. ఐషానికి మంచి గిఫ్ట్ వచ్చింది కదా ఐషాని? సో పూజ, సర్ప్రైజ్ బర్త్డే అన్ని అయ్యాయి. సో వెల్ స్పెంట్ వీకెండ్ ఇది. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి కాసేపు ఫ్రెష్ అప్ అయి మండే కోసం ప్రిప్ అవ్వాలి. నేను ఇంటికి వచ్చేసరికి మావి అన్ని కూడా డెలివరీ అయిపోయినాయి. వర్షం కూడా పడుతుంది. లక్కీగా అసలు ఏమి తడవలేదు, ఏం అవ్వలేదు. ఆఫ్టర్ 6 years నేను మళ్ళీ ఇన్స్టెంట్ పాట్ కొనుక్కున్నా. మీరు చూసారా రీసెంట్ గా కొన్ని కలర్స్ లాంచ్ చేశారు. లైట్ బేబీ పింక్, వైట్, గ్రెఫైట్, నేవీ బ్లూ. నాకు బాగా నచ్చింది నేవీ బ్లూ. బట్ దాంట్లో ఉన్న బౌల్ అల్యూమినియం బౌల్ ఉంది, నాన్ స్టిక్ బౌల్. అది వద్దులే అని చెప్పి తీసుకోలేదు. నేను బేబీ పింక్ తీసుకున్నా. మీ ఇన్స్టెంట్ పాట్ వర్క్ అవుతుంటే మంచిగా అసలు కొనాల్సిన అవసరం లేదు. బట్ నాకు ఎందుకో అనుకుంటుండేది పెద్దగా కూడా అయిపోయింది. 6 pots. మా ముగ్గురికి ఇది చిన్నది సరిపోతుంది. ఎప్పుడైనా చాలా మంది ఫ్రెండ్స్ వచ్చినప్పుడు లేకపోతే ఫ్యామిలీ వచ్చినప్పుడు అది వాడచ్చు. ఇప్పుడు చిన్నది తీసుకుందామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా.
ఇంకా సంహౌ ఇట్లా థ్యాంక్స్ గివింగ్ టైం వస్తుంది, ఒక్కొక్కటి మనకి డీల్స్ అన్ని కూడా కనిపిస్తుంటాయి కదా. డీల్ ఏం కనిపించలే కదా భరత్ దీని మీద? డీల్ ఏం లేదు, బట్ నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. నాకు ప్రైస్ కూడా సేమ్ అలాగే ఉంటుంది, తీసుకుందాము అని చెప్పి తీసుకున్నా, చూపిస్తా. అండ్ ఈ టైం సెఫోరా సేల్ కూడా నడుస్తుంది. విఐబి రూజ్ అయితే 20%, విఐబి అయితే 15, జస్ట్ బ్యూటీ ఇన్సైడర్ అయితే 10. ఇంతకు ముందు అదేదో పెద్ద యుద్ధం టైప్ లో విఐబి రూజ్ లేకపోతే అమ్మో అసలు ఎలా ఆ రూజ్ స్టేటస్ పోయింది అన్నట్టుండేది. అసలు ఇప్పుడు నాకైతే అసలు నేను పట్టించుకోవడమే మానేసా. నాకు ఎంతవరకు కావాలి అంతవరకే కొనుక్కుంటున్నా. ఇవన్నీ నాకు ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ మీకు నేను చూపిస్తా. మీకు దీంట్లో ఏవి కావాలో అవే పర్చేస్ చేయండి. అండ్ మోర్ టువర్డ్స్ నేనైతే ఇప్పుడు క్లీన్ మేకప్ కూడా ఆల్మోస్ట్ కొద్దిగా క్లీన్, స్కిన్ కేర్ అయినా కూడా క్లీన్ సైడ్ ఉన్నవి కొనుక్కుంటున్నా. బట్ అన్ని క్లీన్ ప్రోడక్ట్సే కావాలి అన్న కూడా దొరకవు. కొన్ని మన స్కిన్ కి సరిపోయేటట్టు ఉంటాయి, కొన్ని సరిపోవు. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టఫ్. అండ్ ఈసారి కొన్నవి చాలా వరకు కొత్తవి, నేను కూడా ఇంతవరకు ట్రై చేయలేదు. బట్ దాని రివ్యూస్ మంచిగా ఉన్నాయి కాబట్టి తీసుకున్నా, ట్రై చేద్దాము అని చెప్పి. ఇది వచ్చేసి ఇనిస్ఫ్రీ. ఈ బ్రాండ్ నేను చాలా సార్లు వాడాను. సన్ స్క్రీన్ కూడా బాగుంటది అండ్ మాయిశ్చరైజర్ కూడా చాలా సార్లు వాడాను. కాబట్టి ఇది పెద్ద చాలా ఎక్స్పెన్సివ్ ఉండదు, అట్ ది సేమ్ టైం మంచిగా పనిచేస్తుంది. ఇది కూడా క్లీనే ఉన్నట్టుంది సెఫరాలో. ఇది ఇంకొకటి బయోడెన్స్ మాస్క్స్, చాలా అంటే చాలా బాగుంటాయంట. ఇది కూడా అండర్ క్లీన్ ఆప్షన్ లోనే ఉంటది. నేను ట్రై చేసా ఇది ఒకసారి. ఓవర్ నైట్ పెట్టుకోవాలి మాస్క్. మనం పెట్టుకున్నప్పుడు వైట్ ఉంటది, ఓవర్ నైట్ అయిపోయేలోపు మొత్తము ట్రాన్స్పరెంట్ కలర్ లోకి వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ మాస్క్, చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి 3 డిఫరెంట్ బ్లషెస్ ఉన్నాయి. ఇది కూడా క్లీన్ ఆప్షన్ సెఫారాలో. నేను కొన్నవన్నీ కూడా ట్యాగ్ చేస్తాను. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టడం లేదు, ప్రోడక్ట్స్ ట్యాగ్ చేస్తున్నా. మీకు వస్తాయి, మీకు సైడ్ కి ఇట్లా మీరు బ్లాగ్ మీ కింద చూసేస్తే దాని కింద ప్రోడక్ట్స్ అన్ని కూడా మీకు కనిపిస్తాయి, ట్యాగ్ లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది కూడా అండర్ క్లీన్. ఒక్కటి $25 ఉంటుంది పెద్ద సైజు. చిన్న సైజ్ $30 కి మనకు 3 డిఫరెంట్ కలర్స్ వస్తాయి. నా దగ్గర మేకప్ అస్సలు ఎక్స్పైర్ అయిపోయాక చూసుకొని పడేయడం తప్పితే చాలా తక్కువ మేకప్ ప్రొడక్ట్సే వాడతాను నేను. మళ్ళీ మేకప్ వాడడం తప్పనే కదా, నాకు మోర్ స్కిన్ కేర్ మీద ఇన్వెస్ట్ చేయడమే ఇష్టము మేకప్ కన్నా. అండ్ ఇది వచ్చేసి ఫేషియల్ ఆయిల్. ఇది కూడా కొత్తది, ఇంతవరకు నేను ట్రై చేయలేదు. ట్రై చేసి చెప్తా ఎలా ఉంది అని. అండ్ దిస్ ఈస్ ఆల్సో న్యూ. ఇది కూడా సీరమ్, పిగ్మెంటేషన్, అన్ఈవెన్ స్కిన్ టోన్, బ్లెమిషెస్, యాక్నే స్పాట్స్ కోసం. నాకు ఇక్కడ ఈ ప్లేస్ లో నాకు మంచిగానే యాక్నే స్పాట్స్ కనిపిస్తున్నాయి, దానికోసం తీసుకున్నా. ఇది కూడా నేను వాడాక మీకు చెప్తా ఎలా ఉంది అని చెప్పా కదా. చాలా కొత్త స్కిన్ కేర్ అయితే తీసుకున్నాయి సార్ నేను అని. అండ్ దిస్ ఇస్ నాట్ అండర్ క్లీన్ ఆప్షన్, బట్ ఇది మడ్ మాస్క్. ఇట్ హ్యాస్ సల్ఫర్. సో మనకు పింపుల్ వచ్చినప్పుడు ఓవర్ నైట్ అట్లా పెట్టుకున్నా కూడా సల్ఫర్ ఏం చేసేస్తుంది అంటే ఇట్లా మనకు అట్లా ఉన్నది కూడా డ్రై చేసేస్తుంది. దాంట్లో ఉన్నదంతా డ్రై చేసేసి అట్లీస్ట్ పింపుల్ సబ్సైడ్ చేస్తుంది. ఎప్పటి నుంచో చూస్తున్నా, బట్ ఇది క్లీన్ లో లేకపోయినా కూడా ట్రై చేద్దాము అని చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కన్సీలర్ టవర్ 28. సో నేను తీసుకున్న షేడ్ వచ్చేసి 11C. నేను ఆన్లైన్ లోనే తీసుకున్నాను. లెట్స్ సీ ఇది షేడ్ నాకు సరిపోతుందా లేదా అని చెప్పి. ఇది మీడియం స్కిన్ టోన్. బ్లెండ్ అయింది కదా, సరిపోయింది కదా స్కిన్ కి. పర్ఫెక్ట్ ఉంది కదా. ఓకే, సో షేడ్ మంచిగా మ్యాచ్ అయింది. మీడియం స్కిన్ టోన్స్ కి సరిపోతుంది. ఇది మోస్ట్ ఆఫ్ ద టైం ఇంకేదైనా బ్లెమిషెస్ ఉన్నప్పుడు, ఏదైనా మంచిగా బాగా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు కన్సీలర్ వాడతా. రెగ్యులర్ వేర్ గా ఎక్కువ మేకప్ ఏం వేసుకోను. ఇది పౌడర్ నాకు సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి ఇల్యూమినేటర్. మనం మాయిశ్చరైజర్ రాసుకున్నాక అయినా లేకపోతే మాయిశ్చరైజర్ లో మిక్స్ చేసుకొని రాసి మీరు దానిపైన కన్సీలర్ అండ్ పౌడర్ తో సెట్ చేసుకున్నా కూడా చాలా మంచి డూవీ గ్లో ఉంటుంది. మ్యాక్ లో కూడా స్ట్రోక్ క్రీమ్ అని ఉంటుంది, అది కూడా మంచిగా ఉంటుంది. ఇది కూడా చిన్న సైజ్, బికాస్ ఇది ఖచ్చితంగా 12 months ఉంది ఎక్స్పైరీ డేట్. నాకు అప్పటికి కూడా అయిపోదు. 1 year కంపల్సరీ వస్తాయి నా దగ్గర. మేకప్ అయితే ఎప్పుడు కూడా చిన్న మినీ ప్యాక్స్ కొనుక్కుంటా నేను. స్కిన్ కేర్ అయినా పెద్ద పెద్దవి తీసుకుంటా కానీ ఇవి ఎక్కువ అయిపోవు కాబట్టి
చిన్నవి తీసుకుంటా. అండ్ ఈ టైంలో చాలా వాల్యూ సెట్స్ అని అవి ఇవి కూడా ఉంటాయి. లిప్స్టిక్ కాంబోస్, చాలా వెరైటీ ఆఫ్ లిప్స్టిక్స్ ఉంటాయి, మస్కారాస్. మీరు ట్రై చేయండి సెఫోరాలో. చాలా ఆ వాల్యూ సెట్స్ అయితే ఆల్మోస్ట్ మనకు $110 అట్లా ఉన్నవి, వాళ్ళు $80 అలా పెడతారు. మీకు అవసరం ఉంది అట్లా అంటే ట్రై చేయొచ్చు. సెఫోరా ఇంతకుముందు మంచిగా శాంపిల్స్ ఇచ్చేది, అసలు వీళ్ళకి మరి 2 శాంపిల్స్ ఇస్తున్నారు. నేను యూఎస్కి వచ్చిన కొత్తలో 3 శాంపిల్స్, తర్వాత ఎస్పెషలీ ఈ విఐపి సేల్ ఉన్నప్పుడు ఇంకా కొత్త కొత్త ప్రోడక్ట్స్ అవన్నీ కూడా పంపించేవాళ్ళు. ఏం లేదు, ఓన్లీ 2 శాంపిల్స్. అప్పుడప్పుడైతే శాంపిల్ కూడా పంపరు. దిస్ ఇస్ మై సెఫోరా పర్చేస్. ఇప్పుడు నా ఇన్స్టెంట్ వాటర్ కొంచెం పెద్దగా అయిపోయాక కిచెన్ వేర్, స్కిన్ కేర్ రావడం దానికన్నా ఎక్కువ కుక్ వేర్, కిచెన్ లోకి ఏమైనా కొనుక్కుంటేనే నేను బాగా ఇష్టంగా ఓపెన్ చేస్తున్నాను. మా అమ్మ అనుకుంటుంది కావచ్చు థ్యాంక్స్ గివింగ్ వచ్చింది మళ్ళీ గిన్నెలు అవి ఏవో తీసుకుంటుంది అని చెప్పి. సో 1 ఫైన్ డే ఓపెన్ చేస్తా, బట్ జస్ట్ కలర్ చూపిస్తా. ఎంత ప్రెటీ ఉందో కలర్ చూడు కదా, అసలు బయటికి కలర్ మంచిగా ఉంది కదా. 1 year వారంటీ ఉంటుంది యూజువల్ గా ఇన్స్టాపాట్స్ కి. నాదైతే చెప్పా కదా 6 years మంచిగా పనిచేసింది. కౌంటర్ మీద కూడా ముద్దుగా మంచిగా ఉంది. సో ఇది వచ్చేసి 4 quarts, 3 కాదు, ఇందాక 3 అన్నా, ఇది 4 quarts. దీంట్లో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ కలర్ లో అయితే స్టీల్ బౌలే ఉంది. అండ్ ఇది కూడా మన ఇది కూడా డిష్ వాషర్ లో వేసేయచ్చు వాషింగ్ కి. నేను అదే చూసా, మంచిగా ఉంది. ప్రతి దానికి మేము ఉన్న 3 members కి ఇంత పెద్ద 6 pots పెట్టి ఎందుకని మా మమ్మీ అంటుంది ఇంత పెద్దది ఎందుకు అని చెప్పి, సరేలే నేను కూడా మార్చుకుందాం అనుకుంటూ తీసుకున్నా. బట్ చాలా బాగుంది. ఈ ఐరన్ మీద కూడా ముద్దుగా అట్లా ఉంటది. బాగుంది కదా, చాలా బాగుంది, నాకు నచ్చింది. మేమిద్దరం మోస్ట్లీ నాకు గొరెత్కి ఎట్లా అంటే ఒక్కొక్కసారి అనుకుంటాం నీకు నచ్చిందే తీసుకో, నాకు నచ్చిందే తీసుకో అని చెప్పి. సంభవం తీసుకోలేము. మా ఇద్దరికి నచ్చింది, కిచెన్ లో అయినా ఏదైనా మా ఇద్దరికి నచ్చిందే తీసేసుకుంటాము అటు ఇటుగా. ఇది పెట్టాలి రివర్స్ బ్యాక్ సైడ్ అది. అండ్ థ్యాంక్స్ గివింగ్ కన్నా ముందు యూజువల్ గా అట్లే అయిపోతుంది. థ్యాంక్స్ గివింగ్ మీరు కూడా ఏమైనా డీల్స్ చూస్తూ ఉంటే అప్పటికి మేబీ ఇంకొక 10% ఎక్కువ యాడ్ అవుతుందేమో, కొన్నిసార్లు యాడ్ అవ్వక కూడా పోవచ్చు. బట్ ఆ టైంకి చాలా వరకు ప్రోడక్ట్స్ అన్ని, లేకపోతే ఎస్పెషలీ బట్టలు ఇట్లయితే అవి అయిపోతున్నాయి. నేను అందుకే ముందే తీసేసుకుంటున్నాను. అండ్ మేసెస్ లో కూడా కొన్ని ఎప్పటి నుంచో అనుకున్నాం మేము ఆర్డర్ పెట్టాలి అనుకుని, అవి కూడా ఆర్డర్ పెట్టాలి, ఇంకా రాలేదు. క్వీన్స్ నేను తీసుకున్నాను, నాకు అది క్వాలిటీ చాలా నచ్చింది. నేను అందుకే భరత్ కోసం ఆర్డర్ పెట్టా, నా కోసం ఆర్డర్ పెట్టుకున్నా, భరత్ కోసం కూడా ఆర్డర్ పెట్టా. మెన్స్ కూడా ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి, వర్త్ ద మనీ అనిపిస్తుంది నాకైతే. ఇది నీదా నాదా? అంత చిన్న హ్యాండ్స్. సో స్వెటర్ బాగుంది, ప్లెయిన్ స్వెటర్ ప్రశాంతంగా ఉంటది. ఈ టైంలో ఇవన్నీ కూడా అక్కడ కాశ్మీర్ స్వెటర్స్ ఉన్నాయి, చాలా సాఫ్ట్, చాలా కంఫర్ట్ ఉన్నాయి, బాగున్నాయి. ఇది నీదేమో కదా, దిస్ ఇస్ యువర్ జీన్స్. నీదా నాదా? అది నీది భరత్. ఓకే, నేను జీన్స్ కొనుక్కోలేదు, నీదే భరత్. యా నాదే అది. మూవ్మెంట్స్ కరెక్ట్. సో భరత్ జీన్స్. మా ఈసారి యానివర్సరీ షాపింగ్ కూడా నెక్స్ట్ మంత్ వచ్చేది కూడా మేము క్వీన్స్ మేసెస్ లో చేసేసాము. బట్ మోస్ట్ ఆఫ్ ద పర్చేసెస్ ఫ్రమ్ క్వీన్స్ అనుకుంటా కదా. నాకు బాగా నచ్చాయి, నేను భరత్ కి కూడా దాని నుంచి ఆర్డర్ చేసేసా. అయిపోయాయి కానీ నేను ఐషానికి కూడా చాలా పెయింటింగ్, సర్ప్రైజ్ పిక్స్ అవన్నీ కూడా ఆర్డర్ చేశాను. బట్ నేను తనకు అది ఇవ్వను, ఇప్పుడే అన్ని ప్యాక్ చేసి క్రిస్మస్ టైంలో ఇస్తా తనకి. ఆల్ మై పర్చేసెస్ బ్లాగ్ అయిపోయిన వెంటనే ఫాస్ట్గా స్కిన్ కేర్ ట్రై చేయాలి. అండ్ దీంట్లో కూడా ఏదో ఒకటి కుక్ చేస్తాయి, చూడడానికి చాలా క్యూట్గా మంచిగా ఉంది. కుక్ చేసినప్పుడు మీకు కూడా చూపిస్తా. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై టుడేస్ బ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ ఆల్ మై నోటిఫికేషన్స్. బై బై.